3,500 కోట్ల విలువైన ఏపీ లిక్కర్ స్కామ్ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో ఈడీ తనిఖీలు చేపట్టింది. మద్యం కుంభకోణం కేసులో నిందితుల సంస్థలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. $3,500 కోట్ల విలువైన ఏపీ లిక్కర్ స్కామ్ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో ఈడీ తనిఖీలు చేపట్టింది. మద్యం కుంభకోణం కేసులో నిందితుల సంస్థలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక లేటెస్ట్ అప్డేట్స్ హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, ఇది ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి మద్యం కుంభకోణం సంబంధించి దర్యాప్తు వైపు వేగవంతంగా సాగుతోంది. ఈడీ కూడా ఫోకస్ పెట్టింది కాబట్టి ఈడీ కూడా సోదాలు కొనసాగిస్తుంది. ముఖ్యంగా మనకు మొత్తం 3,500 కోట్లకు సంబంధించిన ఈ స్కామ్ సంబంధించి పూర్తి స్థాయి వివరాలు, అంటే ఎట్లా ఈ నిబంధనల విరుద్ధంగా తప్పులన్నీ కూడా విదేశాలకు మళ్లింపబడ్డాయి, అంటే క్షమా నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరోపించే ప్రయత్నం అయితే ఈడీ చేస్తుంది. ముఖ్యంగా ఇటు కేవలం ఇది ఒక్క రాష్ట్రంతో సంబంధం లేదు, చాలా రాష్ట్రాలతో సంబంధం లేదు కాబట్టి ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ అలాంటి మొత్తం 20 ప్రదేశాల్లో ప్రస్తుతం అయితే ఈడీ హైదరాబాద్ సంబంధించిన ఈడీ అధికారులు ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. అంటే నకిలీ వాయిస్లు అయితే మనకు బిల్స్ ఏమి ఉంటాయో అన్ని కూడా పెంచి అమౌంట్ పెంచిన ఇన్వాయిసెస్ ఉంటాయో వాటికి సంబంధించి తర్వాత వీళ్ళు చెల్లించిన డబ్బుల్లో తేడాలు ఇలాంటివన్నీ వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తారు. ఇందులో ఏ సంస్థల ప్రమేయం ఉంది, వ్యక్తుల ప్రమేయం ఉంది, ఇలాంటి వివరాలు రాబట్టే ప్రయత్నం ఈడీ చేసే అవకాశం ఉంది. పొలిటికల్ కూడా లింక్ ఉన్న కేసు కాబట్టి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయంగా సంబంధించిన కేసులు ఉన్నాయి కాబట్టి తర్వాత చర్చనీయాంశం కూడా అవుతుంది. కొంత సున్నితమైన కేసులు కాబట్టి ఈడీ కూడా కొంత సీరియస్ గా ఫోకస్ పెట్టి పూర్తి స్థాయిలో ఆధారాలు రాబట్టే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు అరెస్ట్ పర్వం కొనసాగుతుంది, దర్యాప్తు కూడా అదే స్థాయిలో కొనసాగుతుంది. అటు సిట్ విచారణ వేగంగా కొనసాగుతున్న ఈ నేపథ్యంలోనే మరోవైపు ఈడీ కూడా ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం అయితే 20 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో ఈడీ వాటి వివరాలు ఆరాధించే ప్రయత్నం చేస్తుంది. రైట్ రమణ, థ్యాంక్ యూ.